నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా భీమవరం పట్నం శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అంజిబాబు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ల చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారం. సర్వోదయ మండలి ఆధ్వర్యంలో రిటైర్డ్ అధ్యాపకులకు సత్కారం. ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. విశేష అవతారాల్లో పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. సప్తనిధి లిమిటెడ్ 5వ వార్షికోత్సవం సందర్భంగా భీమవరం 1 టౌన్ శాఖలో స్వచ్ఛంద రక్తదాన ఉచిత నేత్ర వైద్య శిబిరం. జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆకాంక్షించారు. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నిర్వహణలో 33వ దసరా మహోత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి పార్టీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, సత్యప్రసాద్ శర్మ, ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పీతాని సత్యనారాయణ, పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పడమట దుర్గారావులు, ఎమ్మెల్యే అంజిబాబు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, జనసేన భీమవరం పట్టణ అధ్యక్షులు చనమల్ల చంద్రశేఖర్, నాయకులు కారుమూరి సత్యనారాయణమూర్తి, పత్తి హరివర్ధన్ను సత్కరించారు. ఓకే కృష్ణ గారు మీరు కొంచెం చల్లిటట్టు. భీమవరం 2వ పట్టణం శ్రీరాంపురం అన్సీ కళ్యాణ మండపం దగ్గర శ్రీ 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 మాతా కనకదుర్గమ్మ అమ్మవారి దేవి నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 36 సంవత్సరాలుగా ఇక్కడ దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ఆశీస్సులతో
ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారిని దర్శించుకోవటానికి భీమవరం పెద్దలు గోవిందరావు గారు, శేఖర్ గారు, హరి గారు, సత్యనారాయణ గారు పెద్దలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకులుగా ఉండాలని, వారి పిల్లలు ఏ రంగంలో రాణిస్తారో ముందుగా తెలియజేయాలని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన 26 మంది ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గురువులు విద్యాబోధనలతో తమ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతారనే నమ్మకంతో తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపుతారని, గురువులు చేసిన త్యాగానికి, సేవలకు సమాజం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, తహసీల్దార్ రవి రాంబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు తమ విద్యాబోధనతో సమాజంలో మార్పు తెచ్చి సమసమాజ స్థాపనకు కంకణబద్దులు కావాలన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ యువమోర్చా నాయకులు అరసవల్లి మణికంఠ వెంకటేష్ సౌజన్యంతో పట్టణంలోని 26 మంది ఉపాధ్యాయులు పిఎస్ఎం, ఏఆర్కేఆర్, ఎస్సీహెచ్బీఆర్ఎం, డిఎన్ఆర్, ఆర్ఆర్డీఎస్ కళాశాల, సర్ సివి రామన్, సంస్కార్, బార్డోలి, చినరంగనిపాలెం హైస్కూల్లోని ఉపాధ్యాయులను సీనియర్ అధ్యాపకులు చెల్లబోయిన రంగారావు, డాక్టర్ వీరయ్య, జీపీసీ శేఖర్రాజు, పైడిరాజు, ప్రభావతి, కె శ్రీనివాసులను సత్కరించామని తెలిపారు. ఇందుకూరి ప్రసాదరాజు విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం. ఉపాధ్యాయులకి ప్రపంచమంతా గౌరవం ఉంది. మరి ఉపాధ్యాయులు విలువ ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి ఐక్యరాజ్య సమితి కూడా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏర్పాటు చేసిందంటే ఉపాధ్యాయుల ఘనత మనకు తెలుసు. ఇవాళ ప్రభుత్వ పరంగా కొన్ని లక్షల మంది ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలంటే కోట్ల మంది పనిచేస్తున్నారు. మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం బంగారు బాట వేసే ఈ ఉపాధ్యాయుని గౌరవించుకోవడం సమాజం యొక్క బాధ్యత. మరి ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రామచంద్రరెడ్డి అడిగాం, మంచి పని చేస్తున్నారు, దీనికి చాలా మంచి పని, ఇది ఉపాధ్యాయులు మనం గౌరవించుకోవాలని చెప్పారు. దాన్ని ప్రత్యేకించి కమిషనర్ గారిని మనం అభినందిస్తున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శ్రీ రంగసాయి గారు మా సేవలను గుర్తించి మాకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారి సమక్షంలో ఈ విధంగా సన్మానం చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులకి జ్ఞానం ఉంటుంది, కానీ దానికి ఆచరణ కావాలి. ఆ విధమైనటువంటి స్ఫూర్తి నింపుతున్నటువంటి రంగసాయి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సమాజంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రిటైర్డ్ అధ్యాపకులైన భీమవరం మానవతా సంస్థ సభ్యులను అవార్డులతో సత్కరించే కార్యక్రమం భీమవరం 2వ పట్టణంలోని గాంధీ కస్తూరిబా భవనంలో నిర్వహించారు. కార్యక్రమానికి సర్వోదయ మండలి ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు అధ్యక్షత వహించగా మానవతా సంస్థ భీమవరం శాఖ అధ్యక్షులు పెనుమత్స రామ్మోహన్ వర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి విద్యా ప్రోత్సాహం అందించడమే కాకుండా పదవీ విరమణ చేసిన తర్వాత సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఉత్తమ సేవలు అందించడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్న అధ్యాపకులు కెవి సుబ్బరాజు, అల్లూరి నరసింహరాజు, చేకూరి ఝాన్సీ లక్ష్మి, కలిగొట్ల గోపాల్ శర్మలను మహాత్మా గాంధీ స్ఫూర్తితో సర్వోదయ మండలి అవార్డులతో సత్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా సత్కార గ్రహీతలు మాట్లాడుతూ, ఉపాధ్యాయ వృత్తిని భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చడానికి ఇది ఒక సువర్ణ అవకాశమని, సమాజంలో ఉపాధ్యాయులకు ఉన్న గౌరవ స్థానం అత్యున్నతమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, కోశాధికారి జీకేవివి ప్రసాద్, వేగేస్న రామ్మూర్తిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్, ఎస్ఎస్ రాజు, భూపతిరాజు, ఆనంద స్వరూప వర్మ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం, వరల్డ్ టీచర్స్ డే
ఉపాధ్యాయులు బోధనతో పాటు సమాజాన్ని తీర్చిదిద్దేటువంటి గొప్ప పుణ్యపురుషులు. అటువంటి ఉపాధ్యాయులుగా ఉండి సమాజానికి, భారతదేశ ఔన్నత్యానికి, సంస్కృతికి, సాంప్రదాయాలకి మన పిల్లల్ని తీర్చిదిద్దేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న మన భీమవరం పట్టణంలోని మరి రిటైర్డ్ ఉపాధ్యాయులు వారు మానవ సేవగా భావించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రిన్సిపాల్గా పనులు చేసినటువంటి విద్యావేత్తలకి నలుగురికి ఈరోజు మనం పురస్కారాలు చేస్తున్నాం. అందులో మొదటిది మన ఝాన్సీ గారు. వారు మరి డిఎన్ఆర్ కళాశాలలో మరి ప్రొఫెసర్గా పనిచేసి మరి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం వారి తండ్రి గారి పేరుతోటి మరి విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుదేవుడు మహేశ్వర, ముందు తల్లిదండ్రులు, తర్వాత ఉపాధ్యాయుల ప్రసక్తి ఏంటంటే తల్లిదండ్రులైన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకుని వారిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈరోజు మహత్తరమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఈ కార్యక్రమం పెట్టడం మనందరికీ అదృష్టం. ఈరోజు అంతర్జాతీయ టీచర్స్ డే సందర్భంగా ఈ సన్మానాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రసాద్ రాజ్ సర్వోదయ మండలిలో ఆయన జీవితాన్ని అంకితం చేసి కృషి చేస్తున్నటువంటి ప్రసాద్ రాజు గారికి, మానవతా ఆర్గనైజేషన్లో చైర్మన్గా ఉంటూ ఆయన కూడా ఎంతో పూర్తి టైం అంతా కూడా దీనికి కేటాయించి సర్వీస్ చేస్తున్నటువంటి ఆయనకి, ఇంకా ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పుట్టిన ప్రతి మనిషి కూడా తన వ్యక్తిగతమైనటువంటి, కుటుంబపరమైనటువంటి, సామాజిక పరమైనటువంటి బాధ్యతలు తప్పనిసరిగా నెరవేర్చాలి. సమాజం బాగుంటేనే వ్యక్తి, కుటుంబం బాగుంటారు. సమాజంలో నేను ఉపాధ్యాయుడిగా గ్రహించింది ఏంటంటే, విద్యార్థులకి తమ విలువ వాళ్ళకి తెలీదు. వాళ్ళలో చాలామందిలో ఎదిగే మనస్తత్వం ఉండదు. పిల్లలకి లక్ష్యం పెట్టుకుని మేము ఎదగలమైన నమ్మకంతో కొత్త నైపుణ్యాలు కనుక నేర్చుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నత శిఖరాలని వాళ్ళు చేరుకుంటారు. నా చిన్నప్పుడు నేను 9th క్లాస్ చదువుతున్నప్పుడు మా టీచరు నాకు 30కి 30 మ్యాథ్ పేపర్లు వస్తే నువ్వు తెలివైన వాడు అన్నాడు. ఆ రోజు నుంచి నేను విలువైన మనిషిని చేసింది. నేను ఇప్పుడు టీచర్గా కూడా చేస్తున్నానంటే ప్రతి విద్యార్థుల్లోనూ కూడా మీలో అపారమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. మీరు లక్ష్యాలు పెట్టుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి. అలా చేసినట్లయితే మీరు జీవితంలో ఉన్న శిఖరాలకు వెళ్తారని చెప్పడం జరిగింది. అలా చెప్పడం వల్ల ఒక అతను ఈవేళ అమెరికన్ యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నాడు, ఇంకొక అతను ఇస్రోలో సైంటిస్ట్ కింద చేస్తున్నాడు, ఇంకొక అతను కొత్త కంపెనీ పెట్టాడు. నేను గమనించింది ఏంటంటే విద్యార్థుల విజయానికి 85% వరకు కూడా వాళ్ళ జీవన నైపుణ్యాలు, వాళ్ళు ఎదిగే మనస్తత్వం. గురువు యొక్క ప్రాముఖ్యత ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన సర్వోదయ మండలి, మానవతా సంస్థ, అలాగే బాలోత్సవం వీళ్ళందరికీ కూడా నమస్కారాలు. వేదిక మీద ఉన్న పెద్దలకి, కింద ఉన్న అందరికీ కూడా నమస్కారాలు. దేవుడైన చూపలేడు మంచి గురువుని, మంచి గురువు అయితే చూపగలడు దేవదేవుని అన్నారు. కాబట్టి ఒక గురువు కనుక జీవితంలో లభించడం అనేది అతని యొక్క శిష్యుడి యొక్క అదృష్టంగా భావించవచ్చు. నేను నా భాషలో నేను రాసుకున్నటువంటి పద్యంలో పాఠాలు బోధించి పర్వశంభవునట్టి పరమాత్మ రూపంబు గురువే అనగా విద్యార్థి లోకాన వెలుగొందు సూర్యుడై అజ్ఞాన తిమిరాలను అనగదొక్కి దేశాభివృద్ధికై తీవ్ర కృషిని సల్పి భావి పౌరుల తీర్చు భవ్యమూర్తి సహనంబుతోడను సహృదయతను గుర్చి విజ్ఞానమొప్పగా విద్య గడపు గురువు చేసిన సేవకు గుర్తుగాదే సంఘమందున పేరందు ఛాత్రతతియు మనసు నాకట్టుకొన్నట్టి మంచి గురువు శిష్యలోకాన వెలుగొందు స్థిరముగాను.
అది నా పూర్వజన్మ సుకృతం. అంటే పూర్వజన్మ సుకృతం కూడా నేను నా హృదయ భాష ఏం చెప్తుందంటే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మా తండ్రి గారు జానకి రామరాజు గారు, ఆయన కవి గారు అనేవారు. నాకు సుమారు డిగ్రీ వరకు కూడా ఆయన గైడ్, ఫ్రెండ్, ఫిలాసఫర్. ఆయన మోటివేషన్ వల్లనే నేను ఈ స్థాయిలో ఉండి మీ మధ్య ఈ అద్భుతమైన, ఈ దివ్యమైన, ఈ పవిత్రమైన రోజుని మాట్లాడగలుగుతున్నానంటే మా తల్లిదండ్రులు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించారు. ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికార్జున శర్మ చెప్పారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పొద్దున్న ప్రాతకాల అర్చన చేసి అమ్మవారికి బాలభోగ నివేదన చేసి పంచారస మంగళారస చేయడం జరిగింది. అలాగే 7 గంటలకు ఇక్కడ అమ్మవారి స్వరూపమైన గరగన పెట్టి ప్రత్యేక అభిషేక కార్యక్రమం చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 గంటలకి ముఖమండపంలో లక్ష కుంకుమార్చన, అలాగే కళావేదిక మీద చండీహోమం జరుగుతుంది. తర్వాత పంచభోగాలతో అమ్మవారికి మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి విశేషమైన పంచాయతీ సేవ జరుగుతుంది. రాత్రి 7 గంటలకి సహస్రాంగ కుంభం జరుగుతుంది. అవి ఈరోజు జరిగే కార్యక్రమం. ఈ నవరాత్రి 10 రోజులు కూడా అమ్మవారికి నవదుర్గ అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణలో భాగంగా ఈ రోజున అమ్మవారికి అంటే అమ్మవారి మూలవారి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఉత్తమూర్తి చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ రోజున అమ్మవారికి గాయత్రీదేవి రూపం అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజు అమ్మవారి గాయత్రీదేవి అలంకరణలో దర్శనం ఇస్తున్నారు. గాయత్రీదేవి అంటే వేదమాతకి తల్లి. ఆవిడ మనకి మంచి సంకల్పాన్ని ఇచ్చి మనకి మంచి బుద్ధిని ఇచ్చే దేవత కాబట్టి ఈ గాయత్రీదేవి యొక్క అలంకరణలో మన అమ్మవారిని దర్శనం చేసుకుంటే మనకి విద్యలో కానీ ఏదైనా వ్యాపారాల్లో కానీ ఎటువంటి విషయాల్లో అయినా సరే మనకి ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారు ఆశీర్వదిస్తుంటారు. కాబట్టి ఈ రోజున గాయత్రి మాత అలంకరణలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలను కోరుతున్నాం. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి వేద సభ జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. భీమవరం కాపు బలిజ సంక్షేమ సేన కోపా ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని గత 4 నెలలుగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసుకున్న 70 మందికి విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి తూర్పు కాపు సంఘాల సమైక్య వారి ఆర్థిక సహకారంతో కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ భవనం నందు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా రాజకీయ ప్రముఖుల చేతుల మీదుగా కుట్టు మిషన్లు అందజేస్తామని నిర్వాహకులు ఎరంశెట్టి హరినాథ్, అల్లం నాగు, ఆరేటి సత్యనారాయణ తెలియజేశారు. కాపు బలిజ సంక్షేమ సేన మరియు కోపా ఆధ్వర్యంలో 4 నెలల నుంచి కుట్టు మిషన్ల శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం 6వ తారీఖున అనగా రేపు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి కుట్టు మిషన్లు అన్నీ కూడా స్పాన్సర్ చేస్తున్నవారు హైదరాబాద్ విశ్వ కాపు బలిజ, ఒంటరి తూర్పు కాపు సంఘాల సమాఖ్య నుంచి ఒక 70 కుట్టు మిషన్లని వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు. ఇందులో 45 కుట్టు మిషన్లు భీమవరం మండలానికి, మిగతా 25 కుట్టు మిషన్లు వీరవాసరం మండలానికి అది ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విశ్వ కాపు బలిజ సంక్షేమ దీని నుంచి
ఆల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ 7 హాజరవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానన్నారు. అందులో జస్టిస్ భవానీ ప్రసాద్ గారు, మన టీవీఎన్ రావు గారు, మంగబాబు గారు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, మరియు పివి రావు గారు, ఆయన ఐఆర్ఎస్, హర్షవర్ధన్ గారు, మన రిటైర్డ్ జాయింట్ కమిషనరు, రామ్మోహన్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు ఐఏఎస్, కానీ ఆయన రేపు లండన్లో ప్రోగ్రాం ఉంది, ఆ కార్యక్రమం గురించి ఆయన రాలేకపోతానని చెప్పన్నారు. వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రేపు వస్తున్నారు. ముఖ్య అతిథులుగా వాళ్ళ చేతుల మీద ఈ మిషన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మిషన్లు వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఇక్కడున్న లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, కాపు నాయకులు అందరూ కూడా పిలిచడం జరిగింది. కానీ ఇందులో 70 మిషన్లో కూడా ఓన్లీ అంటే కాపు నాయకులు, కాపులు అంటే కాపులకి ఇస్తున్నారు అనుకుంటారేమో, కాపులకి కాదు. దీంట్లో 50% కాపులకి, మిగతా 50% కూడా బీసీలో చెట్టుబల్జులు ఉన్నారు, మంగళవారు ఉన్నారు, వేరే కాస్ట్ కూడా ఉన్నది. అలాగే ఎస్సీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. 50% ఈ 70 మిషన్లో 35 మిషన్లు 30 మిషన్లు ఓన్లీ బీసీ క్యాస్ట్కి ఇస్తాం. మిగతా 35 మాత్రమే, 40 మాత్రమే కాపులకి ఇవ్వడం జరుగుతుంది. కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్, శంకర బ్రహ్మయ్య విజ్ఞాన కేంద్రం, బ్యాంక్ కాలనీ, భీమవరం నందు మేము స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో నిరుద్యోగ యువతకి, మహిళలకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో మేము ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ఈ సంవత్సరం జనవరి నుంచి ప్రారంభించామండి. రోజుకి 60 మంది నేర్చుకుంటున్నారు. అలా 4 బ్యాచ్లు అయినాయండి. ఇప్పటికి 250 మందికి ట్రైనింగ్ ఇచ్చాము. ఓన్లీ నిరుద్యోగ మహిళలకే వాళ్ళకి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసామండి. ఈ ఉచితంగా ఈ మిషన్లు పంపిణీ చేస్తాకి మనకి విశ్వ బలిజ కాపు వెల్ఫేర్ అసోసియేషన్ వారు, హైదరాబాద్ వారు ముందుకు వచ్చి వారు 70 మిషన్లు ఇస్తాకి సన్నిధమయ్యారు. రేపు 6వ తారీఖు 3 గంటలకి ఆ ప్రారంభోత్సవం జరుగుతుంది. భీమవరం పట్టణం గొలవంతిప్ప రోడ్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా లక్ష్మి అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి శనివారం శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పెన్మస రమేష్ రాజు ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు భక్తులకు అన్న సమారాధన జరుగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భీమవరం ఎస్ఆర్ కేర్ ఇంజనీరింగ్ కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని శనివారం దేవీ పూజ ఘనంగా నిర్వహించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిపాలనా విభాగం సిబ్బంది పాల్గొని పూజలు చేశారు. కళాశాల ప్రారంభం నుండి సుమారు 43 సంవత్సరాలుగా పరిపాలనా భవనంలో దేవీ పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జగపతిరాజు, డాక్టర్ మురళీకృష్ణరాజులు చెప్పారు. అందరికీ నమస్కారం అండి. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మా కాలేజీలో రోజు పూజ జరుగుతుంటుంది. అలా ఆయుధ పూజ కూడా డిపార్ట్మెంట్లో జరుగుతుంటుంది. ఈరోజు మా మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్లో ఈరోజు దుర్గా పూజ చేయడం జరిగింది. అందరూ మా ఆఫీస్ స్టాఫ్ అందరూ దీంట్లో పాల్గొని పూజ నిర్వహించడం జరిగింది. దసరా నవరాత్రి సందర్భంగా ఈరోజుని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో పూజ చేయడం జరిగింది.
మనందరికీ తెలుసు టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఈరోజు దసరా సందర్భంగా జనరల్గా యంత్రాలకి పూజలు చేస్తారు. దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే యంత్రాలను పూజ చేసినప్పుడు యంత్రాల దగ్గర వర్కర్స్ వర్క్ చేస్తారు కాబట్టి ఆ దేవి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అనేది కండక్ట్ చేస్తారు. సో దాని సందర్భంగా ఇది టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అన్ని డిపార్ట్మెంట్లో ఎక్సలెంట్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సో ఆ ల్యాబొరేటరీలో ఫుల్ సెక్యూరిటీ ఉండాలనే ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. ఏంటంటే ఆయుధ పూజ అనేది అంటే ఒక విద్య అనేది ఆయుధంగా ఏర్పడి అందరికీ కూడా మంచి జరగాలి, మన ఎంటైర్ సొసైటీ బాగుండాలి అనే మనస్ఫూర్తిగా దేవుని నమస్కరిస్తూ అందరం కూడా పిల్లలు, స్టూడెంట్స్, ఫ్యాకల్టీ తరతమ భేదం లేకుండా కూడా అందరం కలిసి ఈ 9 రోజులు కూడా జరుపుకుంటాము. భీమవరం పట్టణం నర్సీ అగ్రహారంలో వేంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత దాసాంజనేయ స్వామి ఆలయం వద్ద దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు విశిష్ట పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెరుకువాడ నిర్మల, ఆలయ అర్చకులు సన్నిధి వీరబాబు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సువాసిని పూజ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నారాయణీ పద్మనిలయా నమో ఐదిని త్రైలోక్య జననీ రమా పాహి మాం శ్రీగంధికాలయ మంగళం విమంగళం శ్రీరంగదామేశ్వరీ శ్రీ సీతారామ సర్వేభ్యా భక్త్యా ధృతజయగర్గ శ్రీ వర్మేధర్మతి శ్రీ గాయత్రి సర్వదేవతా ధ్యాశక్తి సక్రాన్వధ్యామి ఓం ప్రణా ఇస్వామణ ఇస్వామ్యణ ఇస్వామదాన ఇస్వాక్షంద్రుని సాంబ్రాం సమర్పయామి. భక్తమాసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు 2వ రోజు గాయత్రి అమ్మవారి స్వరూపం కింద ఇవన్నీ కూడా మా నరసాగ్రహార భక్తులు, మహిళలు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఇవన్నీ కూడా రేపు మంగళవారం నాడు లక్ష మహాకుంభమార్చన కార్యక్రమం జరుగును. కావున ధ్యానం చెప్పి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుందిగా కోరుచున్నాం. ఈ కుంభమార్చనకు వచ్చేటువంటి దసరా నవరాత్రి సందర్భంగా 9 రోజులు అమ్మవారిని నిలబెట్టి హనుమాన్ లలిత సమాజం వాళ్ళంతా కలిసి సాయంత్రం లలిత పారాయణ అనంతరం సువాసిని పూజ చేస్తాము. అమ్మ ఆశీస్సు అందరూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇది ఇంచుమించు 10 ఏళ్ళ మట్టి చేసుకుంటున్నాము. ఇదంతా సన్నిధి వీరబాబు పంతుల గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ప్రజలంతా సహకారంతో జరుగుతుంది. శ్రీ దుర్గాదేవి 27వ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయం 5:30 దగ్గర నుంచి సాయంత్రం 7:30 వరకు కూడా అమ్మవారి కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం పూట 6 గంటలకి సుహాసిని పూజ ఉంటుంది. ఈ కార్యక్రమాలు మా నసాగ్ర ప్రజలు, హనుమాన్ లలిత భక్త సమాజం, అలాగే మా ఆలయ ధర్మకర్తలు అందరి సహాయ సహకారాలు ఈ కార్యక్రమం జరుగుతున్నాయి. భక్తులందరికీ కూడా ఆ అమ్మ ఆశీస్సులు ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ధర్మోరక్షిత రక్షిత. ఈ కార్యక్రమాలు ఆ భగవంతి, ఆ అమ్మవారి ఆశీస్సులతో జరుగుతున్నాయి కనుక అందరూ కూడా తిలకం చూసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.